పార్లమెంటులో దాడికి నేపథ్యంలో దీని అంశం మీద పార్లమెంట్లో ప్రశ్నించినందుకు 143 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్త నిరసనలు చేయాల్సిందిగా ఇండియా కూటమి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా మొదలైంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దాంతోపాటు ఇటు సీఎం, డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఈ ధర్నాకు హాజరవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ భారీగా హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు దిగుతా ఉంది. ప్రశ్నిస్తే నేరంగా ప్రశ్నించినటువంటి నిరసిస్తున్నారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాకుండా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఈ ధర్నా యొక్క ముఖ్య లక్ష్యం? కేంద్ర ప్రభుత్వము అప్రజాస్వామికంగా నిర్దాక్షిణ్యంగా పార్లమెంట్ సభ్యుల యొక్క గొంతు కోసే విధంగా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఒకరిద్దరు కాదు, దాదాపు 149 మందిని సస్పెండ్ చేశారంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫ్యాసిస్టు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దానికి నిరసనగా ప్రజల్ని మేలుకునే విధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సభ్యుడికి, ప్రజలతో ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడికే హక్కు లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఉంటుంది. అది తెలియజేయడానికి ఇలాంటి ధర్నాలు చేస్తా ఉన్నాం. 143 మందిని సస్పెండ్ చేయడం, అందులో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా ఉండడం, ఇది ఒక అప్రజాస్వామిక చర్యగా, దీన్ని ఒక బ్లాక్ డేగా మేము ట్రీట్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇక మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ ధర్నాకు వచ్చారు. ఇక కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరవనున్నారు. కాసేపట్లోనే ధర్నా కార్యక్రమం మొదలవుతుంది. ఇక ప్రశ్నించినటువంటి వాళ్ళను, ఎంపీలను, ఇంతమందిని ఒకటేసారి 143 మందిని సస్పెండ్ చేయడం, వాళ్ళకు కావలసినటువంటి బిల్లులన్నింటినీ తొందరగా వాళ్ళు పాస్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఇదే కాకుండా సామాన్యులకు కూడా ప్రశ్నించే అవకాశమే లేకుండా భారతదేశంలో ఉంది. వాళ్ళకు వ్యతిరేకంగా గొంతు విప్పినా, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రశ్నించినా, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. అన్డెమోక్రటిక్ గా బిహేవ్ చేస్తూ డ్రకోనియన్ లాస్ తోని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇటు జిల్లాలలో కూడా, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించి ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు పిలుపునిచ్చారు. మీరేం చెప్తారు? ఈ ఒకటేసారి 143 మందిని వాళ్ళని సస్పెండ్ చేయడం భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు దీంట్లో? నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా మీకు. భారత పార్లమెంటు వ్యవస్థ 1947 నుంచి మొదలైన తర్వాత ఈ రోజు వరకు ఇంత దౌర్జన్యకరమైన, దాష్టికమైన చర్య మరొకసారి జరగలే. విపక్ష సభ్యులు అడిగింది, ఏమడిగినారు? భారత పార్లమెంట్ మీద దాడి జరిగితే దాని మీద స్టేట్మెంట్ ఏమని అడిగినారు. ప్రజా సమస్యలు చర్చిస్తారు. విపక్ష సభ్యులు ఏం చేస్తారు? చర్చిస్తారు, మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. దీన్ని భరించలేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేయడం అంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యానికి దెబ్బ మరొకటి కాదు. నేను అందుకే ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, పౌర సమాజాన్ని, ఈ తెలంగాణ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుని, జర్నలిస్టు అందరినీ కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునే దిశగా మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మా ఏఐసిసి పిలుపు మేరకు అన్ని విపక్ష సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ధర్నా చేయబోతా ఉన్నారు. దీనికి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కాబోతా ఉన్నారు. మరొక విషయాన్ని చెప్తున్నా, ఈ దేశాన్ని 1947 ఏదైతే భారత ప్రజాస్వామ్య పునాదిగా ఈ దేశం నిర్మితమైందో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల మీద ఉంది, యువతుల మీద ఉంది, సమాజం మీద ఉంది. అందుకే భారతదేశాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఈ దేశాన్ని ఔన్నత్యం కోసం పోరాడమని మేము పిలుపునిస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఈ జరుగుతున్నటువంటి విధానాలను చూసి మీ గలం ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం ఎట్లా చేస్తారు? థ్యాంక్ యూ సిద్ధార్థ గారు. ఇప్పుడు ఈ రోజున ప్రజాస్వామ్యం కూనెవ్వబోతుంది.
మన దేశం సర్వ మతాలు సర్వ కులాలకు ఉన్నటువంటి దేశం మహోన్నతమైనది. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం. వందనాలు మన భారతావనికి అభివందనాలు, మన భారతాయుగానికి. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం. వందనాలు మన భారతావనికి అభివందనాలు, నవ భారతాయుగానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేనటువంటి ఈ యొక్క మతం పేరుతో కులం పేరుతో అనేక చిచ్చులు పెడుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇవాళ మారణ హోమం సృష్టిస్తున్నది. మనుషుల మధ్యలో విద్వేషాలు తీసుకుంటాయి. ఏం ఇవ్వగలవు, ఏం తీసుకోగలవు మోడీ? ఈ భారతదేశంలో అనేకమైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళ మీద కత్తిపోట్లతో మర్డర్లు చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రశ్నించేవాడు లేకుంటే ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే ప్రశ్నించేవాడే ఉండాలి. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి? ఇవాళ పార్లమెంట్లో దాడి జరిగితే ఈ దాడి ఎవరు జరిగినట్టు ప్రశ్నించినందుకు ఈ రోజున మిమ్మల్ని ముక్కుపాదంతో మోపుతున్నావు. ఈ భారతదేశం ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం చాలా గొప్పది కాబట్టి అనుకుంటే మోడీ నువ్వు ఏం తీసుకుపోగలుగుతావు? రేవేం తీసుకుపోలేవు. అందుకనే ఉన్నార్దులార్తనాదాలతో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. దేశానికే స్వాతంత్రము చిందించి పెట్టిన కాంగ్రెసు యోధులేవు మోడీ. అజ్ఞాన పుటములో నువ్వున్నవయ్యా మత మార్పిడిలతోని, కుల మతాల మత్తు చిచ్చు పెట్టి నీవు మంటలే లేపుతున్నవు మోడీ. నియంతలు ఎప్పటికీ ఉండరు ఓ మోడీ, నీకు ప్రజలే గుణపాఠము చెప్పుతారు ఈ దేశములోన. ఇది సిద్ధార్థ్ గారు. అన్న, ఒకవైపేమో భారతదేశాన్ని జోడించాలి అని జోడో యాత్ర జరుగుతోంది, మరోవైపేమో ఎవడు ప్రశ్నించొద్దు, ప్రశ్నించిన వాళ్లకు మేము ఇదే గుణపాఠం చెప్తామని బీజేపీ చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు అన్న? మీరు ఒకటి చూసిర్రు, ఇక్కడ తెలంగాణలో కూడా 10 సంవత్సరాల నుంచి గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. ఈరోజు వాళ్ళని ఇంటికి పంపించిండ్రు. ఇదే గతి మోడీ గారు కూడా పట్టబోతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జోడయాత్ర చేసి దేశాన్ని అంతా కలుపుదామని చూస్తుంటే ఈ మోడీ వచ్చేసి వాళ్ళు పరిపాలిస్తున్న 2 సార్లు పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది? అమిత్ షా గారు దాని స్టేట్మెంట్ ఇవ్వమంటే 140 మంది ఎమ్మెల్యేని తీసి బయట వేసిర్రు. ఎందుకు బయట వేసిరని చెప్పి మేము ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఏ గతి అయితే గద్దాఫీకి సద్దాం హుసేన్ పట్టిందో వాళ్ళు నియంత్రణ లేక పరిపాలించిండ్రో మోడీ గారు కూడా అదే గతి పట్టబోతున్నది. ఎందుకనంటే ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని ఎప్పుడైతే గొంతు నొక్కుదాం అనుకుంటుండ్రో ప్రజల అసహనం పెరుగుతుంది. ఏ విధంగానైతే కేసీఆర్ని ఇంటికి పంపించారో మోడీని కూడా ఇంటికి పంపిస్తాం. మొత్తానికి అయితే భారతదేశ పార్లమెంట్కి సంబంధించి దానిపై దాడి జరిగింది. ఆ దాడి చేసినటువంటి అంశం మీద చర్చిద్దామంటే ఎంపీలకు అవకాశం కల్పించట్లేదు. ప్రశ్నించినటువంటి ఎంపీలను 143 మందిని వాళ్ళని సస్పెండ్ చేయడం భారతదేశ చరిత్రలో, భారతదేశ డెమోక్రసీలో ఇదొక చీకటి దినంగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే ధర్నా చౌక్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం మొదలు కాబోతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో సభ్యులైనటువంటి సిపిఐ, ఆమ్ ఆద్మీ, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు కొంతమంది డెమోక్రటిక్ ఫెలోస్, అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్లు, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు.